ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో. సో పార్లమెంట్ సమావేశాలు నిన్న స్టార్ట్ అయినాయి. ప్రెసిడెంట్ గారు స్పీచ్ ఇచ్చారు. వికసిత భారత్ 11 ఏళ్లలో వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, 10 ఏళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు, వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు, జీఎస్టీ స్లాబులో తగ్గింపు పేరుతో కొనుగోలు, పవర్ టెక్నాలజీ హబ్గా రూపొందుతున్న భారత్. సో పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి గారు నిన్న స్పీచ్ ఇచ్చారు. ఇక సారలమ్మ ఆగమనం, మురిసిన మేడారం, గద్దెపై కొలువుదీరిన సారలమ్మ, హనుమంతుని అండతో గద్దెపైకి, గంటన్నర పాటు రహస్య పూజలు, మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర జరుగుతుంది. సో భారీ ఎత్తున జనం అక్కడ తరలివెళ్తున్నారు. నిన్న కదా స్టార్ట్ అయింది. నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ఉంటుంది అనుకుంటా. సో నిన్న ఇదొక విషాదకర వార్త. రాయిని ఢీకొట్టి 2 ముక్కలై, అంటే అక్కడ కొండ తగిలినట్టుంది. అస్తమించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. మహారాష్ట్ర బారామతిలో కుప్పగోలిన విమానం, ఆయన అక్కడే స్పాట్లో చనిపోయారు. దేశానికి రోల్ మోడల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్, 100 కోట్లతో అత్యాధునిక పరికరాలు కొంటారని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక ప్రజాధనానికి స్నానం, బాత్రూమ్స్ పాలవుతున్న ప్రజాధనం. ఓ మినిస్టర్ బాత్రూమ్ రిపేర్కు 76 లక్షలు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో ఘటన అంట. ఓరు నాయన, ఏంది బాత్రూమ్ రిపేర్కి 76 లక్షలు అంటండి. మనలాంటి వాళ్ళు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుంటారు 76 లక్షలకి. సుప్రీం ఆదేశాలతో అనర్హతపై స్పీకర్ విచారణ. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నడుస్తుంది, మాట్లాడదాం. మేబీ నా అంచనా ప్రకారం, నా అవగాహన ప్రకారం ఈయన కూడా పార్టీ మారలేదని చెప్పాడు కనపడతా ఉంది స్పీకర్. ఇక మున్సిపల్ నామినేషన్ల షురు. ఫస్ట్ డే 902 నామినేషన్లు స్టార్ట్ అయినాయి అనమాట అక్కడ. ఇంకా అమ్మో బంగారం, పట్టపగ్గాలు లేని బంగారం, వెండి ధరలు 3,220 రూపాయల మేర పెరిగిన బంగారం, 10,000 పెరిగి 4 లక్షలకు చేరిన వెండి. ఇన్వెస్టర్ల పెట్టుబడులు ధర ర్యాలీ అంటండి. సో మున్సిపల్ ఎన్నికలకి సీఎం ప్రచారం చేయబోతున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రచారం చేయబోతున్నారంట. 1వ తారీఖు ఇప్పుడు వస్తారు ఆయన ఇండియాకి. కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. పలు కీలక అంశాలపై చర్చించారంట. ఏం చర్చించారో మరి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు. ఇక స్మార్ట్ ఫోన్లోనే సవరణలు, సరికొత్త ఆధార్ యాప్ లాంచ్, సురక్షితంగా ఉండేలా చర్యలు, చిరునామా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌలభ్యం అంట. సో ఈ ఆధార్ వాళ్ళు ఒక కొత్త యాప్ తీసుకొస్తున్నారంట. ఓ పక్కన కోర్టులు ఏమో అసలు ఆధార్కి శానిటీ లేదంటుంది. మరి ఆధార్తో ఇన్ని యాప్లు, దీనికి ఇంత ఖర్చు, దీనికి ఇంత కాదు, ఎందుకో మరి తెలీదు. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనిపిస్తున్న హెడ్లైన్స్.